హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు వీడియో ఏంటిదంటే లెమన్ పికిల్, నిమ్మకాయ ఊరగాయ చేయబోతున్నాము. వాటి కోసం కొన్ని నిమ్మకాయలు అయితే ఇలా తీసుకోవాలి. వీటి అన్నిటినీ వాష్ చేయాలి. మనం వీటితో ఊరగాయ అయితే చేయబోతున్నాం. నిల్వ పచ్చడి ఇది దాదాపు 2-3 సంవత్సరాల వరకు నిల్వ ఉంటుంది. ఇందులో 15 నిమ్మకాయలతో మనం నిల్వ పచ్చడి చేయబోతున్నాం. మిగిలిన నిమ్మకాయలతో గుజ్జు తీయాలి. వాటిని ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందుగా వీటన్నిటిని నీట్గా కడిగి క్లాత్తో తుడిచి 1 అవర్ ఫ్యాన్ కింద ఆరబెట్టుకోవాలి. నిమ్మకాయ నిల్వ పచ్చడికి ముందుగా మనము ఒక గాజు డబ్బాను కానీ లేదంటే ప్లాస్టిక్ డబ్బాను కానీ తీసుకోవాలి. ఎట్టి పరిస్థితులలోనూ స్టీల్ డబ్బా అయితే తీసుకోవద్దు. ముందుగా డబ్బాలో కొంచెం ఉప్పునైతే, అది కూడా రాళ్ళ ఉప్పు అయితే వేసుకోవాలి. నిమ్మకాయలు కట్ చేసుకోవడానికి తీసుకున్న కత్తి కూడా నీట్గా ఉండాలి. అలాగే ఎటువంటి తడి లేకుండా కూడా ఉండాలి. ఎక్కడా కూడా నిల్వ పచ్చడిలో తడి కొంచెం కూడా తగలకుండా ఉండాలి. అప్పుడే నిల్వ పచ్చడి చాలా రోజులు నిల్వ ఉంటుంది. నిమ్మకాయ ఊరగాయ కోసం ఒక నిమ్మకాయని 8 భాగాలుగా అయితే నేను కట్ చేసుకున్నాను. మీకు పెద్ద ముక్కలు కావాలంటే ఒక నిమ్మకాయని 4 ముక్కలుగా అయితే కట్ చేసుకోండి, సరిపోతుంది. చిన్న ముక్కలు కావాలనే వాళ్ళు చిన్న ముక్కలుగా, పెద్ద ముక్కలు కావాలనే వాళ్ళు పెద్ద ముక్కలుగా అయితే కట్ చేసుకోవచ్చు. నిమ్మకాయ ముక్కలు కట్ చేసుకునేటప్పుడే విత్తనాలన్నిటినీ తీసేయాలి. విత్తనాలు ఉంటే చేదు వస్తుంది నిమ్మకాయ పచ్చడి. కట్ చేసుకున్న ముక్కలన్నిటినీ మనం ముందుగా ఉప్పు అయితే వేసి పెట్టుకున్నాం కదా, అదే డబ్బాలో వేసుకోవాలి. కొంచెం కొంచెం ముక్కలు వేసుకుంటూ, అలాగే పసుపు వేసుకుంటూ, మళ్ళీ కొంచెం ఉప్పు వేసుకుంటూ కలుపుకుంటూ ముక్కలన్నిటినీ కూడా వేసుకోవచ్చు. మీకు ఇలా ప్రాసెస్ ఇందులో కలపడం రాదు అంటే ఒక బౌల్లో ముక్కలన్నిటినీ తీసుకొని, నిమ్మకాయ ముక్కలన్నిటినీ అందులో ఉప్పు పసుపు వేసి కలిపేసి కూడా గాజు సీసాలో వేసుకోవచ్చు. కట్ చేసినటువంటి నిమ్మకాయ ముక్కలన్నిటినీ కూడా మనం ఎందులో అయితే నిల్వ పచ్చడి చేస్తున్నామో ఆ డబ్బాలోకి అయితే వేసుకోవాలి. మనం 15 నిమ్మకాయలు అయితే తీసుకున్నాం. అవన్నీ కూడా డబ్బా అయితే కొంచెం తక్కువగా నిండిపోయింది. మిగిలిన 8 నిమ్మకాయలు కూడా ఇలా గుజ్జు తీసుకొని పెట్టుకోవాలి. ఆ గుజ్జును కూడా ఈ సీసాలో, మనం నిల్వ పచ్చడి చేసుకుంటున్న అటువంటి సీసాలో వేసుకోవాలి. వేసేసి బాగా కలిపేసి 3 రోజులు బయటే పెట్టుకోవాలి. 3 రోజులలో కూడా రోజు ఒకసారి పొద్దున సాయంత్రం ఒక గరిటె తీసుకొని మొత్తం పచ్చడి మొత్తం బాగా కలపాలి. మీరు వాడే అటువంటి గరిటె కూడా ఎక్కడ తడి లేకుండా చూసుకోవాలి. అప్పుడే నిల్వ పచ్చడి చాలా రోజులు నిల్వ ఉంటుంది. అస్సలు తడి తగలకుండా ఉండాలి. 3 రోజులు నిమ్మకాయ పచ్చడి అలా ఊరిన తర్వాత నిమ్మకాయ ముక్క ఏదైతే ఉందో అది చాలా మెత్తగా అయిపోతుంది. కింద ఉన్న నిమ్మకాయ జ్యూస్ ఉంది కదా, అది మొత్తం ఊరి పైకైతే వచ్చేస్తుంది అన్నమాట. అప్పుడు నిమ్మకాయ నిల్వ పచ్చడి రెడీ అయిందని అర్థం. మీరు అన్ని రోజులు కూడా కలుపుతూ ఉండండి. మ్యాక్సిమం 3 డేస్కి మెత్తబడి అయితే ఉంటుంది నిమ్మకాయ నిల్వ పచ్చడి. లేదు నిమ్మకాయ కొంచెం గట్టిగా ఉండేవైతే పైనతోన ఒక 5 డేస్ ఇలాగే చేయండి. పొద్దున సాయంత్రం కలిపారంటే నిమ్మకాయ మొత్తం మెత్తబడిపోయి నిల్వ పచ్చడి అయితే రెడీ అయిపోతుంది. 3 రోజుల తర్వాత ఇలా నిమ్మకాయ ముక్కల్ని అలాగే అందులో ఉండే జ్యూస్ను సపరేట్గా ఒక రోజు అయితే సరిపోతుంది. ఒక రోజు మొత్తం ఎండలో అయితే పెట్టుకోవాలి. జ్యూస్ను కూడా ఎండలోనే పెట్టండి. ఒక రోజు మొత్తం పెట్టారంటే పొద్దున్న ఇంకా సాయంత్రం వరకు సరిపోతుంది. ఇక్కడున్న నిమ్మకాయ ముక్కలు కనిపిస్తూ ఉన్నాయి కదా, ఆ ముక్కలు కొంచెం కలర్ చేంజ్ అవుతాయి. అంతవరకు ఉంటే సరిపోతుంది. మరి ఎక్కువ ఎండాల్సిన అవసరం లేదు. ఎండినా కూడా గట్టిగా అయిపోతాయి. కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఉంచామంటే సరిపోతుంది. నిమ్మకాయ ముక్కలు అన్నిటినీ కూడా ఇలా గుజ్జులో అయితే వేసుకోవాలి. కారం కూడా కొద్దిసేపు ఎండలో ఉంచుకొని వాడుకుంటే చాలా బాగుంటుంది. పోపుకి కొద్దిగా ఆయిల్ అయితే తీసుకోవాలి. నిమ్మకాయ నిల్వ పచ్చడికి ఎక్కువ ఆయిల్ అయితే అవసరం ఉండదు. కొద్దిగా ఆయిల్ అయితే సరిపోతుంది. ఆయిల్ వేడెక్కిన తర్వాత ఆవాలు అయితే తీసుకోండి.
ఆవాలు కూడా చిటపటలాడేటప్పుడు కొద్దిగా కరివేపాకు కూడా వేసుకోవాలి. ఇవి బాగా వేగిన తర్వాత స్టవ్ అయితే ఆపేసుకోవాలి. ఆయిల్ గోరువెచ్చగా ఉన్నప్పుడే మనము తీసుకున్నటువంటి కారం ఆయిల్లో వేసుకొని బాగా కలుపుకోవాలి. చాలామంది నిమ్మకాయ నిల్వ పచ్చడిలో ముందే కారం కూడా వేసుకుంటారు. అలా కూడా చేసుకోవచ్చు. కాకపోతే ఇలా ఒకసారి చేసి చూడండి, చాలా బాగుంటుంది. ఇలా మొత్తం కారం మొత్తం వేగిన తర్వాత మనం పక్కన పెట్టుకున్నటువంటి నిమ్మకాయ ముక్కలు అలాగే జ్యూస్ మొత్తం కలిపేసే ఉంది కదా, వాటిని కూడా తీసుకోవాలి. అవి కూడా తీసుకొని బాగా కలుపుకోవాలి. ఎక్కువ క్వాంటిటీ నిల్వ పచ్చడి చేసేవారు మొత్తంకి పోపు వేయాల్సిన అవసరం లేదు. మీరు ఎంతైతే యూజ్ చేసుకుంటారో అంత మాత్రానికి పోపు వేసుకొని మిగిలింది ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు. ఇలా చేశారంటే ఎన్ని సంవత్సరాలైనా నిల్వ పచ్చడి చెడిపోకుండా అలాగే ఉంటుంది. మనకి ఎంత అవసరమో అంత పోపు వేసుకుంటూ ఉన్నామంటే ఎన్ని రోజులైనా ఉంటుంది. మనం కొంచెం క్వాంటిటీ చేసాం కాబట్టి మొత్తానికి అయితే పోపు వేసేసాము. అలాగే మనం చేసుకున్నటువంటి నిల్వ పచ్చడి బయట ఉంచిన ఒక 2 ఇయర్స్ వరకు నిల్వ ఉంటుంది. అలాగే ఫ్రిడ్జ్లో పెట్టామంటే 5 ఇయర్స్ 6 ఇయర్స్ వరకు కూడా అలాగే ఉంటుంది, పాడవదన్నమాట. మనం తీసుకున్న నిల్వ పచ్చడిని మొత్తం మళ్ళీ డబ్బాలోకి అయితే వేసుకుందాం. చూడండి, గుమగుమలాడే నిమ్మకాయ నిల్వ పచ్చడి అయితే రెడీ అయిపోయింది. జ్యూసీగా సూపర్ టేస్టీగా ఉంది. వీడియో చివరి వరకు చూసిన వాళ్ళందరికీ కూడా చాలా ధన్యవాదాలు.